లింఫోమా క్యాన్సర్ ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే ఒక రకమైన భయంకరమైన క్యాన్సర్. గ్లోబోకాన్ సంస్థ పరిశీలన ప్రకారం భారత్లో వేగంగా వ్యాపించే రక్త క్యాన్సర్లలో లింఫోమా ప్రధానమైంది. క్యాన్సర్ బారిన పడి తీవ్రంగా మారిన తర్వాత తక్కువ వయసులో కూడా చనిపోయే ప్రమాదం ఉందంటే ఆలోచించుకోవచ్చు దీని తీవ్రత ఎంతలా ఉందో. ఈ క్యాన్సర్ తీవ్రత స్త్రీల కంటే కూడా పురుషుల్లోనే ఎక్కువగా ఉంటుందని తాజా సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ లేదా లూపస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడే వారికి లింఫోమా క్యాన్సర్ అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతటి ప్రమాదకరమైన లింఫోమా క్యాన్సర్ గురించి, దాని లక్షణాల గురించి కానీ ప్రజల్లో అవగాహన చాలా తక్కువ. శరీరంలో ఇన్ఫెక్షన్లకు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే శోషరస గ్రంథులు అంటే లింఫ్ నోడ్స్ కూడా ఉండే శోషరస వ్యవస్థలో ఒక రకమైన కణాలైన లింఫోసైట్స్ అసాధారణంగా పెరిగిపోవటం వల్ల ఎక్కడైతే ఇవి పెరిగాయో అక్కడ కణుతులుగా ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన కణుతులు క్యాన్సర్కి దారితీస్తాయి. ఈ క్యాన్సర్ని లింఫోమా క్యాన్సర్ అంటారు. అయితే ఈ కణితులు శోషరస వ్యవస్థలో భాగమైన శోషరస గ్రంథులతో పాటు శోషరస నాళం, ప్లీహం, అస్థి మజ్జ వంటి వాటిలో కూడా ఏర్పడతాయి. ప్రధానంగా లింఫోమా క్యాన్సర్ అనేది ఒక రకమైన తెల్ల రక్త కణాల్లోని జన్యు మార్పుల వల్ల సంభవిస్తుంది. లింఫోమా క్యాన్సర్లో హాడ్కిన్ లింఫోమా, నాన్ హాడ్కిన్ లింఫోమా అనే 2 రకాలు ఉంటాయి. వాటిలో క్రానిక్ లింఫోటిక్ ల్యూకేమియా, చర్మ సంబంధితమైన బి-సెల్ లింఫోమా, చర్మ సంబంధమైన టీ-సెల్ లింఫోమా, వాల్డెన్స్ట్రోమ్ మాక్రోగ్లోబులినేమియా వంటి క్యాన్సర్ రకాలు కూడా ఉంటాయి. లింఫోమాలో ప్రధానంగా హాడ్కిన్ లింఫోమా, నాన్ హాడ్కిన్ లింఫోమా అనే 2 రకాలు విభజిస్తారు. వీటిలో హాడ్కిన్ లింఫోమా కేసులు కేవలం 10% మాత్రమే, కానీ నాన్ హాడ్కిన్ లింఫోమా కేసులు మాత్రం 90%కి పైగా ఉంటాయి. అయితే వ్యాధి రకాన్ని బట్టి, దశలను బట్టి లింఫోమా లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. లింఫోమా మొదటి లక్షణం శరీరంలో శోషరస కణుపుల వాపు, శరీరంపై గడ్డలు రావటం, శరీర ఎముకల నొప్పి, మెడ, చంకలు, గజ్జల్లో శోషరస కణుపులపై నొప్పి లేకుండా వాపు రావటం, ఛాతీ, ఉదరం మీద ఎముకల్లో నొప్పి, ఎలాంటి డైట్ వ్యాయామం చేయకుండా బరువు తగ్గటం, జ్వరం, రాత్రిపూట చెమటలు, అలసట, చర్మం దురదగా అనిపించటం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో ఏదున్నా కూడా అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ఈ లక్షణాల్లో కొన్ని శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి లింఫోమా క్యాన్సర్ లక్షణాలను పోలి ఉండటం వల్ల తేలికగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. లింఫోమాకు ఖచ్చితమైన కారణాలు తెలియవు, కానీ నాన్ హాడ్కిన్ లింఫోమా 60 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో వచ్చే అవకాశం ఉంది. హాడ్కిన్ లింఫోమా 15 నుంచి 40 మధ్య లేదా 55 నుంచి ఎక్కువ వయస్సు గల వారిలో వచ్చే అవకాశం ఉంది. అవయవ మార్పిడి తర్వాత రోగనిరోధక శక్తి కొరకు మందులు వాడే వారిలో HIV ఎయిడ్స్ పాజిటివ్ రావటం వల్ల కూడా ఈ వ్యాధి రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రసాయనిక వ్యర్థాలకు చేరువలో పనిచేయటం, రసాయన సంబంధమైన పరిశ్రమలో పనిచేయటం, వ్యవసాయానికి వాడే మందులు స్ప్రే చేయటం, కుటుంబ చరిత్ర, వృద్ధాప్యం వంటి కారణాలు కనిపిస్తున్నాయి. లింఫోమా క్యాన్సర్ నిర్ధారణ కొరకు అత్యాధునిక వైద్య పరికరాల సౌకర్యం ఉన్నటువంటి హాస్పిటల్లో సీనియర్ హెమటాలజిస్ట్ లేదా హెమటో ఆంకాలజిస్ట్ని సంప్రదించినట్లయితే ముందుగా వారు మిమ్మల్ని పరీక్షించి మీ లక్షణాలని బట్టి సిటీ స్కాన్, పెట్ స్కాన్, బయాప్సీ లాంటి ఇమేజింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. బయాప్సీలో అనుమానిత కణితి నుంచి కణజాలం నమూనాని తీసుకుని టెస్టులకు పంపించి ఫలితం వచ్చిన తర్వాత చికిత్స ప్రారంభిస్తారు. లింఫోమా క్యాన్సర్ చికిత్స అనేది రోగి క్యాన్సర్ రకం, దశ, రోగి వయస్సు, ఇంకేమైనా పాత వ్యాధులున్నాయా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ లింఫోమా క్యాన్సర్ చికిత్సలో ముఖ్యమైన విధానాలు. ఇప్పుడు CAR-T సెల్ థెరపీ లాంటి అధునాతన టార్గెటెడ్ చికిత్సలు కూడా కొన్ని అత్యాధునిక ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. తొలి దశలో గుర్తిస్తే ఈ చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి 80 నుంచి 90% కోలుకోవచ్చు. లింఫోమా క్యాన్సర్ వచ్చిన రోగిని చాలా ఇబ్బందులకు గురి చేసినా కూడా రోగి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇప్పుడున్న అత్యాధునిక చికిత్స తీసుకుంటూ కోలుకోవచ్చు.
వారికి కుటుంబం, స్నేహితులు అండగా నిలబడాల్సి ఉంటుంది. లింఫోమా క్యాన్సర్ అని మాత్రమే కాకుండా ఆరోగ్య సమస్య ఏదైనా వచ్చిందంటే దాని లక్షణాలు దీర్ఘంగా ఉంటే గనుక వెంటనే డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవటం ప్రారంభించాలి. ఒకవేళ అది మొదటి దశలో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైందని నిర్ధారణ అయితే చికిత్స తీసుకోవడం ద్వారా కోలుకోవచ్చు. క్యాన్సర్ ఏదైనా తొలి దశలో గుర్తిస్తే చికిత్స సులభమే. కుటుంబం, స్నేహితులు, సమాజం తోడుంటే మానసికంగా ధైర్యమే అని తెలియజేస్తూ మీ హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్.